నమస్కారం, వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. ఇలా 2 ట్రాక్టర్లు పోయి 4 ట్రాక్టర్లు అయినాయి. ఇవన్నీ ఇవ్వాలంటే ఆల్మోస్ట్ కొంచెం మోటార్ ఫీల్డ్ అవగాహన ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఏదో ఇన్ని బండ్లు ఉన్నాయి అన్న ఆలోచనతో అప్పులు తీర్చగలుగుతాం అన్న నమ్మకంతో. నమస్కారం, వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ వచ్చి ఏంటంటే, చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు, చాలా మంది కూడా పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు. అన్న, ఇన్ని ట్రాక్టర్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు, ఇన్ని ట్రాక్టర్లు కొనడానికి డబ్బులు ఎక్కడి, దానిలో పని ఇల్లు కట్టించావు, దానికి ఎంత అయింది, ఇన్ని డబ్బులు అసలు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చాలా మంది నన్ను కామెంట్ చేస్తున్నారు. ఈ రోజు ఆ డౌట్లు మొత్తం కూడా క్లియర్ చేయడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి మన కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనము మొదటి నుంచి మాట్లాడుకుందాం. మోటార్ ఫీల్డ్ లో రాకముందు ఎన్ని అప్పులు ఉన్నాయి, మోటార్ ఫీల్డ్ లోకి వచ్చాక ఎన్ని అప్పులు అయ్యాయి అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. మొదట్లో మనకి స్టార్టింగ్ లో అసలు రూపాయి అప్పు అయితే లేదు. యథావిధిగా నేను వర్క్ కి వెళ్ళేవాడిని. స్పెండర్ ఈఎంఐ ఉండేది. నెల 2200 నుంచి 2300 మధ్యలో ఆ ఈఎంఐ కట్టుకుంటా. అసలు రూపాయి అప్పు అయితే కూడా లేదు. అలా మేము జీవనం కొనసాగిస్తున్నాం. అలా జీవనం కొనసాగించే క్రమంలోనే పెళ్లి ఒకటి అయింది. పెళ్లికి దాదాపుగా ఒక 2 లక్షలు బయట అయితే తీసుకొచ్చినాం. మా దగ్గర ఉన్న అమౌంట్ కాక 2 లక్షలు తర్వాత వాళ్ళు ఇచ్చిన కట్నం, తర్వాత మళ్ళీ మా కాడున్న అమౌంట్ ని బట్టి అప్పట్లో మన స్థాయికి మన స్తోమతకి తగ్గట్లుగా పెళ్లి అయితే చేసుకున్నాం. అలా అయినా మేము తర్వాత మనకంటూ ఒక సొంత బిజినెస్ ఉండాలి, మనకంటూ ఏదైనా పని చేసుకోవాలి, ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలి అని మేము ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ తీసుకునేటప్పుడు మా దగ్గర 1 రూపాయి లేదు. అప్పటికే నేను మ్యారేజ్ అయింది 2 years అయింది. అప్పటికే మేము బయట తెచ్చిన అప్పులు అయితే తీర్చేసినాం. రూపాయి అప్పు అయితే లేదు. కానీ మా దగ్గర అమౌంట్ లేవు ట్రాక్టర్ తీసుకోవడానికి. ఇప్పుడు 1 లక్ష రూపాయలు బయట తీసుకొచ్చినాం. మిగిలినది బ్యాంక్ లో అయితే తీసేసుకున్నాం. అంటే ఈఎంఐ లో, ఫైనాన్స్ లో కూడా కాదు, బ్యాంక్ లో, సొసైటీ బ్యాంక్స్ ఉంటాయి కదా, వ్యవసాయం పరంగా మనకి లోన్స్ ఇస్తారు. ఆ పరంగా మనము ఒక ట్రాక్టర్ అయితే తీసుకున్నాం. అలా స్టార్ట్ అయిన మన అప్పులు ఈ రోజు ఎన్ని లక్షల వరకు చేరాయి అన్నది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. చాలా మంది మన వీడియో చూస్తున్న వాళ్ళు గాని, మన పక్కలో ఉన్న వాళ్ళు గాని, తర్వాత మన గురించి తెలియని వాళ్ళు గాని అనుకునేది ఏంటంటే, ఇల్లు కట్టాడు, 3 ట్రాక్టర్లు ఉన్నాయి, 6 కొన్నాడు, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చాలా మందికి అవగాహన, అంటే చాలా మందికి ఈ ఆలోచన ఉంది. చాలా మంది కొంతమంది నన్ను పర్సనల్ గా మెసేజ్లు చేస్తున్నారు, కొంతమంది వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు. చాలా మందికి కూడా అడగాలని ఉంది, అడుగుతున్నారు, కొంతమంది అడగలేకపోతున్నారు. ఆ విషయం కూడా నాకు తెలుసు. యాక్చువల్ గా అసలు నేనే ఇవి ఒక వీడియో చేసి పెట్టాలి అని అనుకున్నాను. ఎందుకంటే జనాలు మనం చూసే విధానం, తర్వాత మనం ఉండే విధానాన్ని బట్టి అసలు వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం చేస్తాడు, అసలు వీడికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి, అసలు ఇన్ని ట్రాక్టర్లు ఎలా మెయింటైన్ చేస్తాడు, హార్వెస్టర్ కొన్నాడు, ఇల్లు కట్టించిండు, 3 ట్రాక్టర్లు మళ్ళీ కొత్తవి తీసుకున్నాడు, అసలు ఇక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చాలా మందికి ఒక డౌట్ ఉంది. మనము ఎంత చేస్తానో అంత లోతుంటదని ఎవరికి తెలియదు. అంటే మనము ఎదిగేది చూస్తున్నాం, అంటే నా దృష్టిలో అదైతే ఎదగడం అయితే కాదు, ఎదిగేది చూస్తున్నారు. తర్వాత మనం మెయింటైన్, అంటే మనం ఉండే విధానాన్ని బట్టి చాలా మంది మన వెనక ఉన్న అప్పులైతే ఎవరు చూడట్లే. వీడు ఎంత లగ్జరీగా ఉండు, అసలు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంది అని చాలా మంది అనుకుంటున్నారు. అది కూడా నేను ఇప్పుడైతే క్లియర్ చేస్తాను. మనము అలా 2 ట్రాక్టర్లు తీసుకున్నాం. 2 ట్రాక్టర్లు తీసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్స్ కానీ, తర్వాత ప్రజెంట్ మనకి డ్రైవర్లకు కానీ, శాలరీస్ కానీ ఇవన్నీ ఇవ్వాలంటే ఆల్మోస్ట్ కొంచెం మోటార్ ఫీల్డ్ అవగాహన ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. అప్పులు అయితాయి అన్న విషయం తెలుస్తుంది, వర్క్ ఉంటే అప్పులు తీరుతాయి అనే విషయం కూడా తెలుస్తుంది. అలా మనం 2 ట్రాక్టర్లు మెయింటైన్ చేసేటప్పుడు దాదాపుగా మనకి ఉన్న అప్పులు వచ్చేసి 4 నుంచి ఒక 5 లక్షలు అయితే అప్పట్లో ఉన్నాయి. అంటే 2 ట్రాక్టర్లకి ఇంప్లిమెంట్స్ అయితే, 2 ట్రాక్టర్లకి మనకి డ్రైవర్స్ కి అయితే, వీటన్నిటి గురించి మీకు తెలిసే ఉంటది. క్రమక్రమంగా తీసుకుంటూనే ఉన్నాం, ఇస్తూనే ఉన్నాం, తీసుకుంటూనే ఉన్నాం, ఇస్తూనే ఉన్నాం. దాదాపుగా అలా మేము వర్క్ చేసుకుంటూనే వస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే వర్క్ పెరుగుతుంది కానీ ఇన్కమ్ అనేది చాలా తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనకి వర్క్ కు తగ్గ అమౌంట్ అయితే ఎప్పుడు కూడా అడ్జస్ట్ చేయలేకపోతున్నాం. సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, 2 లక్షలు అదనంగా అప్పు తీసుకోవడమే తప్ప, మనకి ఈ సంవత్సరం తీరుతుంది, ఈ సంవత్సరం తీర్దాంలే, ఇప్పుడు తీర్దాంలే అని అనుకోవడమే తప్ప అప్పులు తీర్చేది ఉండట్లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా బిజినెస్ లో ఏదో ఒక కొత్తదనం ఉండాలి, మన బండ్లు కంటిన్యూషన్ గా నడవాలంటే ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఇంప్లిమెంట్స్ గానీ, ట్రాక్టర్స్ గానీ, ఆ తర్వాత బేలర్స్ గానీ, ఇట్లా 1 by 1 మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా తీసుకుంటా వస్తూనే ఉన్నాం. ఇంకా అప్పులే ఆడ తీరుతాయి మీరు చెప్పండి. అలా చాలా మంది అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం అని అంటున్నారు. మనం బిజినెస్ మీద ఆధారపడ్డాం కాబట్టి అది ఒక నడుస్తుంది అన్న ఒక నమ్మకంతో, మన దగ్గర ఒక వస్తువు ఉంటే కిరాయి మన దగ్గర నుంచి పోదు, మన దగ్గరికి మళ్ళీ వస్తది,
మన కిరాయి బయటికి పోదు అన్న ఉద్దేశంతో 1 by 1 ఇట్లా తీసుకోవడం జరిగింది. ఇల్లు అంటారా, చాలా మంది ఇల్లు గురించి కూడా అడుగుతున్నారు. అసలు ఇల్లు కూడా ఒక స్టోరీ ఉంది. ఇలా 2 ట్రాక్టర్లు పోయి 4 ట్రాక్టర్లు అయినాయి. 4 ట్రాక్టర్లకి దాదాపుగా వచ్చేసి ఒక 8 లక్షలు అప్పు అయితే ఉన్నది. అప్పటికే మనం తీసుకుంటున్నాం ఇస్తున్నాం రొటేషన్ చేసుకుంటూనే వస్తున్నాం. ఆ తర్వాత బేలర్స్ అని, తర్వాత మళ్ళీ హార్వెస్టర్ కి దాదాపుగా మేము అమౌంట్ 8 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాం. అందులో సగం మేము సంపాదించుకునే, సగం మాత్రం అప్పులు తీసుకొచ్చినాయి. ఒక 4 లక్షల వరకు బయట అయితే అప్పులు తీసుకొచ్చినాం. ఒక 4 లక్షల వరకు మీద డౌన్ పేమెంట్ కట్టాం. అప్పటికే 8, ఒక 4 లెక్కేసుకోరాదండి 12 లక్షలు అయ్యే కనపడుతున్నాయి. ఇల్లు గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకున్నాం. ఇల్లు నేనైతే డబ్బులు కట్టలేదు. యాక్చువల్ గా వాళ్ళు నాకు 1 ఎకరం భూమి ఇచ్చారు కట్నం కింద. ఆ కట్నం కింద అమ్మిన భూమి దాదాపుగా నాకు ఒక 40 లక్షల చిల్లర అట్లా వచ్చింది. 40 లక్షల్లో కట్నం కింద వచ్చిన భూమితోటే మేము ఇల్లు అయితే స్టార్ట్ చేసినాం. ఆ టైంలోనే మనం హార్వెస్టర్ తీసుకున్నాం. ఆ టైంలోనే కొత్త బేలర్ ఒకటి తీసుకున్నాం. బేలర్ కి 3,10,000 కట్టినాం. హార్వెస్టర్ కి 8 లక్షలు కట్టినాం. అప్పటికే 8 లక్షలు అప్పు ఉంది. లెక్కేసుకోండి. ఈ బేలర్ కట్టిన 8 లక్షలు అయితే, అదే మన హార్వెస్టర్ కట్టిన 8 లక్షలు అయితే, బేలర్ కట్టిన 3 లక్షలు అయితే లెక్కేసుకుని అప్పటికి అందులో 4 లక్షలు మనం అప్పు తీసుకొచ్చాం. ఆ 4 ప్లస్ 3 ఈ యొక్క 7 లక్షలు ప్లస్ 8 మొత్తం దాదాపుగా 15 లక్షల చిల్లర మనకి అప్పులైతే అప్పటి వరకు అయ్యాయి. ఇక మనకు ఒకటే ఆధారం ఏంటంటే నడుస్తుంది కదా, నడిపిద్దాం తీర్దాం అన్న ఉద్దేశంతో మేము అలానే కంటిన్యూషన్ గా చేస్తున్నాం. ఇల్లు కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనము ఉన్న బండ్లు అయితే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు గానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు గానీ, తర్వాత అందరం ఒక రూమ్ లో ఉండాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. యాక్చువల్ గా మేము అనుకున్న ప్లాన్ వేరు, కట్టింది ఇల్లు అయితే వేరు. మేము కిందనే కట్టాలి అనుకున్నాం, కానీ మనకు బండ్లు ఉన్నాయి, ప్లేస్ అయితే సరిపోవట్లేదు. ఎప్పుడైనా ట్రాక్టర్లు మనం ఇంట్లో పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో మనం స్టేర్ అయితే కట్టడం జరిగింది. అంతేగాని వేరే విధంగా అయితే మనకైతే ఎలాంటి డబ్బులు అయితే లేవు. మన కాడ అప్పులే ఉన్నాయి. దాదాపుగా ఒక ఇంటికి తెచ్చినవి అయితే, పనుల మీద ఉన్నాయి అయితే దాదాపుగా ఒక 20 లక్షలు అప్పే, కానీ తీర్చగలగు అన్న ఆలోచనతో మనము ఇలా బండిని యథావిధిగా సాగిపోతుంది. ఏదో ఇన్ని బండ్లు ఉన్నాయి అన్న ఆలోచనతో, అప్పులు తీర్చగలుగుతాం అన్న నమ్మకంతో మనం అప్పు తీసుకొచ్చాం. గానీ మనకి ఏంటంటే, బిజినెస్ లో ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉండాలంటే, మనకి బిజినెస్ కి తగ్గట్లుగా మనము వెళ్ళిపోతూనే ఉంటాం. ఎందుకంటే 1 by 1 మనం అట్లా చేసుకుంటా వెళ్ళడం తోటే మనకి దాదాపుగా అట్లా నడుస్తూనే ఉంటది. వాస్తవానికి ఏంటంటే, మాకు ఇల్లులో కూడా మిషన్ డబ్బులు పెట్టినాం. 2 సీజన్ల డబ్బులు అయితే, డీలర్స్ డబ్బులు అయితే, మేము అమ్మింది 40 లక్షలకి ఎకరం ల్యాండ్ అమ్మినాం. ఆ 40 లక్షలు కాక హార్వెస్టర్లతో వచ్చినాయి, తర్వాత బ్యాలర్స్ మీద వచ్చినాయి కూడా ఇల్లుకే పెట్టడం జరిగింది. అది కాకుండా బయట కొన్ని అప్పులు తీసుకొచ్చాం. దాదాపుగా అన్ని అప్పులు కలిపి 20 దాకా అయితే ఉంటాయి. అవి తీర్చగలుగుతామన్న నమ్మకంతో మేము ఇలా మన కాడ బండ్లు ఉన్నాయి, ఈ రోజు కాకపోయినా రేపటికైనా తీరవా అన్న ఉద్దేశంతో మనము అలా కొనసాగిస్తున్నాం తప్ప మన దగ్గర ఏయో డబ్బులు ఉండి ఏదో చేస్తున్నాం అనేది కాదు. మీకు తెలిసే ఉంటది, మనం ఎంత పెద్ద జాబ్ చేసినా, ఎంత పెద్ద బిజినెస్ చేసినా దానికి తగ్గట్లే ఉంటాయి. వాళ్ళందరూ అనుకుంటారుగా ఎన్నో డబ్బులు ఉన్నాయి, ఏం చేస్తున్నారు అది అని అనుకుంటారు. కానీ మనకి బరువు మోసేటోడికే తెలుస్తుంది కష్టం విలువ. మనం కష్టపడుతున్నాం, దానికి తీర్చగలుగుతాం అన్న నమ్మకం అయితే నాకైతే ఉంది. తీర్చలేకపోతే ఇంకొక ఎకరం అయితే బేరం పెట్టడం, అంతకు మించి చేసేది అయితే ఏం లేదు. ఎందుకు అంటే ఇలా అంటున్నానంటే, ఈ రోజు మన అవసరానికి ఇచ్చారు, రేపటికి వాళ్ళ అవసరానికి మనం ఇవ్వాలి. అట్లా అదే కాన్సెప్ట్ తోటే ఇప్పటి వరకైతే మోటార్ ఫీల్డ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకైతే అదే కంటిన్యూషన్ అవుతుంది. తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర ఇవ్వడం, అవసరం ఉన్నప్పుడు అడుక్కోవడం, మళ్ళీ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం ఇవ్వడం. ఎవరైనా సరే మనం 1 రూపాయి అడిగితే లేదు అనకుండా ఇచ్చే స్థితిలోనే ఉన్నాం ఇప్పటి వరకు. ఏ రోజు కూడా ఆ నమ్మకాన్ని అయితే ఎప్పుడు పోగొట్టుకోలేదు. ఒకవేళ మనకు బిజినెస్ ఉంది, తర్వాత కొంచెం మనకంటూ ఒకటి ఉండాలి అన్న ఉద్దేశంతో సొంత బిజినెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక నడుస్తుంది అన్న ఉద్దేశంతో మనమైతే స్టార్ట్ చేసాం తప్ప వేరే విధంగా అయితే కాదు. నా దగ్గర అయితే రూపాయి అప్పే తప్ప రూపాయి మిగిలిచ్చింది అయితే లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే 1 by 1 చేసుకుంటూనే వచ్చినాం. బండ్లు, తర్వాత ఇల్లు, తర్వాత హార్వెస్టర్, 1 by 1 కష్టపడుకుంటూనే వచ్చినాం. కష్టాన్ని తగ్గట్టుగా ఒక 20 లక్షలు అప్పే తప్ప మన దగ్గర రూపాయి మిగిలిచ్చింది లేదు. ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో కింద ఎవరో ఒకళ్ళు అడుగుతున్నారు, అందుకే వీడియో పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మనం ఖాళీగా ఉండడం ఎందుకు, ఆ వస్తువు మీద మనం ఇన్వెస్ట్ చేస్తే అది మనకు ఉపయోగపడుతుంది కదా. ఇవాళ కాకపోతే రేపైనా అప్పు తెరవచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకైతే కొనసాగిస్తున్నాం. చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుంది, మనం తీర్చగలుగుతామా లేదా. ఇల్లు కట్టింది అయితే 1 ఎకరం భూ అమ్మి,
దాని తగ్గట్లుగా హార్వెస్టర్ డబ్బులు ఇచ్చి దానికి తగ్గట్టుగా కొంచెం బయట అప్పు తీసుకొచ్చి కట్టినాం తప్ప మా దగ్గర రూపాయి అయితే లేదు, అంత అప్పులే. అయినా కూడా అదొక నమ్మకం అయితే ఉంది, ఇవాళ కాకపోయినా రేపటికైనా మనము ఈ ఫీల్డ్ లో ఒక బిజినెస్ లో ఏదో ఒకటి సాధిస్తామన్న నమ్మకంతో కొనసాగిస్తున్నాం. చాలా మందికి అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి మన కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.